భిక్షకుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. తిమ్మయి అనే మాటకు శ్రేష్ఠుడు అని అర్థం అండి. ఏమర్థం అండి? తిమ్మయి అంటే శ్రేష్ఠుడు అని అర్థము. భక్తమయి అంటే పవిత్రుడు అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక శ్రేష్టమైన వాణి కుమారుడు పవిత్రమైన వాడు అని అర్థం. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇతను గుడ్డివాడైనప్పటికీ అతను యేసు అని గుర్తిస్తున్నాడు. తెలుస్తే ఎందుకు గుర్తిస్తాడంటే ఒక మంచి కుటుంబంలో నుండి ఈ వ్యక్తి వచ్చినవాడు గనక, మంచి కుటుంబంలో జీవించిన వాడుక, మంచి మనస్తత్వం కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతను శ్రేష్ఠుడైనప్పటికీ, శ్రేష్ఠుడు యొక్క కుమారుడుగా ఉండి పవిత్రుడైనప్పటికీ అతనిలో ఏముందండి? అంధత్వం ఉంది. అంధత్వము, లోకము అంధత్వాన్ని ఏం చూపిస్తా అంటే వీళ్ళు లోక సంబంధమైన భ్రష్టత్వం చూపిస్తూ ఉందండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దినముల్లో క్రైస్తవులు ఏముందో తెలుసండి? భ్రష్టత్వం ఉంది. ఆ భ్రష్టత్వమును బట్టి దేవుడు యేసు ప్రభు అని గుర్తించలేకపోతున్నారు. యేసు నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని గొంతు చించి ఎంతమంది సేవకులు బోధించిన మనుషులకు యేసును గుర్తించే అలవాటు లేదు. ఎందుకు అంటే వారు అంధత్వంలో ఉన్నారు, యేసును చూడలేని వారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చదివిన ఈ లేఖనములో ఆ యొక్క భక్తమయ్యి అనే ఈ గుడ్డివాడు ఏం చూస్తున్నాడు? మొదట ఏం చూస్తున్నాడంటే వింటున్నాడండి. ఏం వింటున్నాడంటే అక్కడ అనేక మంది జన సమూహములు వస్తూ ఉన్నప్పుడు వింటున్నాడు. ఇతను విని గ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినే మాట దేవుడు యేసు ప్రభువు మాట అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటేనే విశ్వాసం కలుగుతుందండి. వినన వారు ఎప్పటికీ కూడా యేసు అని గుర్తించలేరు. ఈ వ్యక్తి ఆ యొక్క వస్తున్న జన సమూహములను చూసి గుర్తిస్తూ ఉన్నాడు. ఏమని గుర్తిస్తున్నాడు? అక్కడ అడుగుతున్నారు కొంతమంది వ్యక్తులు వస్తుంటే అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు అంటే ఏమవుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది మనం అడుగుతాం కదండి. చూడండి, నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఎక్కువ మంది ఉంటే ఆగి అక్కడ ఆ ప్లేస్లో ఆగకపోయినా కొంచెం ముందుకు వెళ్ళి ఏమయ్యిందండి అని అడుగుతుంది. ఏంటంటే అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే శుభకార్యం జరుగుతుందా, లేకపోతే అక్కడ ఏమైనా ప్రాబ్లం ఏమైనా. ఎందుకు అడుగుతామంటే కొంతమంది జనం అక్కడ కూడి ఉన్నప్పుడు ఒక సందడి వినబడుతుంది. ఆ వినిక్కడ ఆయన వింటున్నది ఏంటి అంటే మనుషులు, ఇక్కడ చాలా మంది మనుషులు వెళుతున్నారు అని గుర్తించాడు అతను. వారు చేస్తున్న సందడి గుర్తించాడు, అతను వింటున్నాడండి. అందుకే నేటి క్రైస్తత్వం ఏం చూడాలి, క్రైస్తువులు ఏం చూడాలి అంటే దేవుని యొక్క స్పర్శ మనం చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అడుగుల శబ్దం మనం వినాలండి. వింటేనే యేసు అని తెలుస్తుంది. మనం ఆయన యొక్క అలికిడి, ఆయన వస్తున్న మార్గంలో ఆయన వచ్చే సందడి మనం చూస్తేనే, వింటేనే అర్థమవుతుందండి. ఈ రోజులో మనసుకు తీరిక లేదండి, చూసే తీరిక లేదు, వినే అలవాటు లేదు, వినడం అలవాటు లేదు, చూసే తీరిక లేదండి. అందుకే క్రైస్తవులు ఎలా ఉన్నారంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చచ్చిన వారై ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న మనము చచ్చిన వారిగా ఉండక ఎలా ఉండాలండి? ఒక చేపకు ఒక విలువ ఉంటుందండి. అది పులస అనే ఒక చేపకు విలువ ఉంటుందండి. అనేక చేపలు ఉంటాయి అని వేరెట్టుకుంటారండి. చాలా పెద్ద పెద్దవే లేకపోతే చాలా శ్రేష్టమైనవి చాలా చేపలు ఉంటాయి. మార్కెట్కి వెళ్తే ఆయా చేపలను బట్టి 100, 200 లేదా 1000 రూపాయలు పెట్టుకుంటాం. కానీ ఈ పులస అనేసరికి వేలల్లోకి వెళ్తారండి. ఒక రోజు నేను వింటున్నాను 1,05,000 ఎంతో ఒక్క చేప. నేను అంటున్నాను అసలు అన్ని ముళ్ళులుండి అసలు తినడానికి కూడా అది సరిగా తినడానికి కూడా ఉండదు. మరి ఇది ఇంత ఎందుకు అంటే అసలు ఒక ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రశ్న ఎందుకు అంటే దానికి ఒక విలువ ఉందండి. దాని విలువ ఏంటో తెలుసండి? అది సముద్రమునకు ఎదురీది వస్తుందంటండి. ఎదురీది అది అన్ని చేపలు ఒడికి ప్రవాహం వస్తుంటే ఆ ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్తాయంట. కానీ ఈ పులస మాత్రము ఇలా తిరిగి ప్రవాహానికి ఎదురెళ్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఎదురేదుతుంది గనక అదంటే నేను అంటున్నాను, జీవితంలో ఎవరైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఇలాగా సమస్యతో కలిసి అలా కలిసిపోవడం కాదు, కానీ దాని నుండి పైకి లేసి ఎదిరేదాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు ఏం నేర్పిస్తున్నారు మనకంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు పారిపోతాడు. దేవుడి దగ్గర రండి, అప్పుడు ఆయన ఎదురుకు వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎవరైతే అపవాదిని ఎదిరిస్తారో వారు ఎదురు అపవాది పారిపోతారు. కానీ మనుషులు ఎదిరించడం లేదండి, రాజీ పడిపోతూ ఉన్నారు. ఎదిరించే క్రైస్తవులు లేరు. సాతానుతో రాజీ అంటే నీవు నేను బాయి అనుకునేటట్లుగా క్రైస్తత్వం అలా అయిపోతుంది. నేను లోకములో మనుషుల కోసం మాట్లాడటం లేదండి,
చేయాలండి? ఈ రాత్రి మనము దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము, ఆయనకి ఇష్టమైన వారము. ఎందుకంటే మన రూపము, మన పోలిక ఆయనది. ఆయన పిల్లైన మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనము మ్యాచ్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎలా ఉన్నామో ఆయనేమో మనకే బాధ్యత అప్పగించారు, ఏ భారం అప్పగించారు, ఏ పని అప్పగించారు, మనం ఏం చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సేవకులు ఏదైనా భారం అప్పగించారు అనుకోండి, మనం ఆ భారాలు కాకుండా వెళ్ళామనుకో, మనం సపోజ్ ఈ తల్లి గారిని పిలిచి, అమ్మ ఈ చర్చ్ అంతా మీరు 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 చూసుకోండి, చర్చ్ అంతా క్లీన్ చేయండి, ఇక్కడ మందిరంలో ఏ ప్రేయర్ అయినా సరే మీరు నడిపించండి అని ఈ తల్లి గారికి బాధ్యతను అప్పగించారు అనుకోండి. ఆమెను అప్పుడప్పుడు పాస్టర్ చూస్తారండి, ఈమె ఎలా చేస్తున్నారు, ఎలా చూస్తారు. ఎందుకు చూస్తారంటే బాధ్యతగా ఉన్నారా లేదా అని చెప్పి. దేవుని స్తోత్రము. అంటే చూస్తున్నారు అని గుర్తించకపోవడం అనేది పక్కన పెడితే, క్రైస్తవులు ఏం చేస్తారంటే, దేవుడు మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకంగా లేకపోతే, ఆయన చూచుచున్న దేవుడు, అరణ్యములో ఆగరణ చూసిన దేవుడు మమ్ములు కూడా తేరు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను తేరు చూసిన దేవుడు పారిపోతున్నా అంటే ఆ యొక్క యజమానురాలు క్రింద అణిగి ఉండలేక పారిపోతున్న ఈమెనేగా గమనించిన దేవుడు ఆయన సన్నిధిలో ఉన్న మనల్ని గమనించరండి, గుర్తించరా? మనం ఏం చేయాలంటే దేవుడు గుర్తించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రము. ఇక్కడ గుడ్డివాడిని భర్తలో ఏం చేస్తున్నాడంటే ఆ సందడి, ఆ యొక్క పరిస్థితులను చూసి ఆలోచించి అడుగుతున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నజరేయుడైన యేసు ఈ మార్గంలో వస్తున్నాడు అని విన్నాడు. దేవుని స్తోత్రము. అయితే మనమైతే అనుకుంటాం వస్తున్నాడా, ఓకే, ఎందుకంటే ఆయన అలా వెళ్తుంటారు కదా, వెళ్తున్నారు, ఓకే, వెళ్తున్నారు వెళ్ళని అని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ ఆ యొక్క వ్యక్తి నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. ఏమని చెప్తే ప్రజలు ఆ మాట చదవరా, ఏమన్నాడండి? ఆ త్రోవను కూర్చుండి నేను నజరేయుడైన యేసు, నేను 47 చదువుతున్నాను రా, యేసు అని వాడు విని ఏమని పిలవాలండి? నజరేయుడైన యేసు అని పిలవాలి కదండి. ఈయన ఏమంటున్నాడు? దావీదు కుమారుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ గ్రుడ్డి వానికి ధర్మశాస్త్రము తెలుసు, ధర్మశాస్త్రం నీతి తెలుసు, ధర్మశాస్త్రమును అనుసరించే వాడు గనక ప్రజలు ఏం చెప్తున్నారు? నజరేయుడైన యేసు ఈ మార్గంలో వస్తూ ఉన్నాడని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి ఎలా పిలవాలి అంటే నజరేయుడైన యేసు అని పిలవాలి. కానీ నేనేమంటున్నాడు? దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడా అని పిలుస్తున్నారు కనుక ఈయన పూర్తిగా దేవుని ఎరిగినట్టు కాదు, కానీ అతను అంధత్వంలో ఉన్నాడు, ఆశతో పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అందరూ తెల్లని చీరలు ముసుగు వేసుకుని వచ్చేస్తే అందరూ దేవదూతలు కాదండి. మా పాస్టర్ చెప్తూ ఉంటారు ఎప్పుడూనే, ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు దేవదూతలాగా ఉన్నావా, దైవ దూతలాగా ఉన్నావా అంటే ఆదివారం మాత్రం దేవుని దూతలా తెల్లని ముసుగు వేసుకుని, ఆదివారం అంతా ఎలా ఉంటామంటండి? పరిశుద్ధాత్మను పొందుకొని దేవదూతలా ఉంటామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆదివారం అవగానే సోమవారం ఇంకో రూపం వచ్చేస్తుందండి, మరొక రూపం. ఏ రూపం అండి? దెయ్యపు రూపం వచ్చేస్తుందండి. కొలాయి దగ్గర లేకపోతే కిచెన్లో మన అసలు రూపము కనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఏమన్నాడంటే అలా రెండు పోలికలతో, రెండు ఆలోచనలతో మనం ఉండక, ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అంటే మనం ఆయన తప్ప అన్నిటినీ ఆరాధించే వరకు ఉంటున్నాం. అదే స్తోత్రము. అంటే మేము అదేంటమ్మా మీరు అలా చెప్తున్నారు, మేము యేసు ప్రభుని తప్ప దేన్ని ఆరాధించడం. కొంతమందికి ఇళ్ళల్లో వస్తువులు ఉంటాయి కదా, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్, వీటిని ఆరాధిస్తుంటారండి. ఇంకా అంటే అట్లకి ఇంకా అంటే కొంచెము పూజలు అటు చేయరు, కానీ ఇంకా వాళ్ళ దృష్టి అంతా కూడా ఆ టీవీ మీద, ఆ ఫ్రిడ్జ్ మీద. అంటే ఖరీదైన వస్తువు వాళ్ళ అంటే ఇంకొకరి ఇంట్లో నుంచి ఇంట్లో లేని ఒక విలువైన వస్తువు ఉంటే దాన్ని ఆరాధించేస్తుంటారు. అంటే దాన్ని అస్పర్ క్లీన్ చేసేయడం, లేదా దాన్ని ఇంకా ఎవరైనా వస్తే చూపించేయడం, ఇదిగో ఇంత టీవీ, ఇది ఇంత ఖరీదండి, ఇంత ఖరీదుతో మేము కొనుక్కో, ఇలా. ఎందుకంటే దానికి ఆరాధికులు అయిపోయారు. దేవుని స్తోత్రం. అంటే వారి ఇంట్లో ఉన్న వస్తువుకు ఆరాధికులు అయిపోయారండి. క్రీస్తుని ఆరాధించండి, నన్ను ఆరాధించండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనం ఈయన చెబుతుంటే మన ఆరాధన ఎక్కడికి వెళ్తుందండి? విలువైన వస్తువుల మీదకు, విలువైన మనుషుల మీదకు. లేకపోతే ఇంకా కొంతమందికి మనుషులే దేవుళ్ళు అండి, వాడిని పోగేస్తాడు, వాళ్ళు దేవుడండి బాబు అంటుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనంటున్నాను, ఆ మనుషుల్లో దేవుడి ప్రేమ లేకపోతే వారు దేవుడు అని చెప్పుకోగలుగుతామండి?
ఎవరో ఒకరిలో దేవుడు ప్రేమ పెడతారు. ఆ ప్రేమను బట్టి మనకి ఏదో ఒక ఉపకారం దొరుకుతుంది. స్తోత్రం. గుర్తించాలండి. ఈ రోజు మనము దేవుడు గుర్తించాలి. యేసు ప్రభువారు ఎలా అంటే మనం చేసే ప్రార్థనకు ఆయన ఏ విధంగా మనకు జవాబిస్తున్నారో గుర్తించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఈయన ఏం పిలుస్తాడండి? దావీదు కుమారుడా యేసు అని పిలుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇతను అందుకే అన్నాను, పవిత్రమైన కుటుంబం అంటే శ్రేష్టమైన కుటుంబములో పవిత్రంగా పుట్టిన వాడే గాని అతను ఈ లోక సంబంధంగా గురుడ్డివాడై ఉన్నాడు. స్తోత్రము. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా శ్రేష్ఠులుగా ఉండాలని, ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారుగా మనల్ని ఉండాలని చెప్పి దేవుడు ప్రతి విషయంలో మనం హెచ్చిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామండి? అపవిత్ర ఆత్మతో అపవిత్రమై మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ రోజు ఈ గుడ్డివాడైన భర్తలు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే అతని యొక్క జీవితము, తన కుటుంబము శ్రేష్టమైన ఉండొచ్చు, అతను పవిత్రుడై ఉండొచ్చు, కానీ అతను ఎక్కడ ఉన్నాడంటే అంధత్వంలో ఉన్నాడు. దేవుడు అపవిత్రుడై ఉన్నాడు. అపవిత్రమై ఆ యొక్క మార్గమున కూర్చుండి భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మనం ఎక్కడున్నామండి? ఎక్కడున్నాము? మనకు మనమే పరీక్షించుకుందాం. నువ్వు త్రోవ పక్కన ఉన్నావా, లేదా అదే ఆ యొక్క త్రోవ పక్కన పడి ఉన్న ఆ యొక్క అంజురపు చెట్లా ఉన్నామా, లేదా ఆ యొక్క ద్రాక్ష తోటల మధ్య ఉన్న అంజురపు చెట్లా ఉన్నామో మనకు మనం పరీక్షించుకోవాలంటే నేను నువ్వు ఎలా ఉన్నావని ప్రశ్నిస్తే మీ నుండి ఏ ఆన్సర్ వస్తుందో నాకు తెలియదు, కానీ నేను అంటున్నాను నువ్వు ఎలా ఉన్నావు? అంజురపు చెట్టు లాగా. అంటే ఆ త్రోవ పక్కన కాలం ఏంటో, ఆ కాలం తగినట్టు ఫలం ఇవ్వాలో లేదో అంటే ఎరగ కాదు. ఏం చేస్తుందంటే కాలము కాని కాలములో ఆ చెట్టు ఫలించేసిందంట. అందుకే అది శాపాన్ని తీసుకుంది. ఎందుకు సంఘము కావాలి అంటే సంఘములో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏముంటుందండి? ఐక్యత ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, సేవకులు చెప్పే చక్కటి విషయాలు ఉంటాయి, సేవకులు చేసే ప్రార్థన ఉంటుంది, ఇవంతా ఉంటుంది. కానీ మన సంఘం కావాలి. మాకు సంఘాలు అక్కర్లేదండి. ఇప్పుడు ఈ రోజుల్లో మాకు సంఘాలు అక్కర్లేదండి, సేవకులు అక్కర్లేదండి. టీవీల మీద మీరు స్క్రీన్ మీద వేసే వాక్యం వేసేయండి, మేము ఆరాధించేస్తామంటున్నారు. ఇది సత్యం అండి. అందుకు మరి అలా అయితే కాపర్లు ఎందుకండి? ఏ సంఘానికి కాపర్ అక్కర్లే, ఎవరింట్లో వాళ్ళే ఒక టీవీ పోనేసుకొని ఇంకా వారిల్లే ఒక బెడ్రూమే ఒక హాలే వాళ్ళకి ప్రార్థనా రూమ్ అయిపోతుంది. ఇంకా చర్చలు ఎందుకు? ఇంత ప్రయాసపడ్డం ఎందుకు? రాత్రి అనక పగలు నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఆహారం లేక, ఇంకా ఆ యొక్క సుఖము లేకుండా ప్రతి విషయంలో సంఘము సంఘము సంఘమని ఎందుకు సేవకులు పరుగులు పెట్టాలి? మళ్ళీ ఈ సంఘాన్ని పోగేసుకోవడానికి, సంఘం కూర్చుకోవడానికి, సంఘం చేత కాసుకోవడానికి ఈ కాపర్లు నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటారు. ఇవన్నీ తెలియవన్నీ సంఘాలకు అనుకుంటారు, మా పాస్టర్ గారికి ఏం భారం ఉందిలే, మా పాస్టర్ మంచి బిల్డింగ్ ఉంది, మా పాస్టర్ మంచిగా హ్యాపీగా ఉన్నారు ఇలా అనుకుంటారు. కానీ అసలు తెల్లని వస్త్రములు వేసుకున్న ఆ సేవకులక ఆ వస్త్రాల కింద ఉన్న గాయాలు ఎవ్వరికి కనబడమంట. దేవుడి స్తోత్రము. ఈనాటి సంఘము ఏం చూడాలంటే దేవుని సేవకుడు వేసుకున్న ఆ తెల్లని వస్త్రము కాదు, కానీ ఆ తెల్లని వస్త్రం కింద ఒక హృదయం ఉంటుంది. ఆ హృదయంలో చాలా గాయాలు ఉంటాయి. ఆ గాయాలు మనం ఏం చేయాలండి? గుర్తించాలి. దేవుడి స్తోత్రము. ఈ గుడ్డివాడైన భర్తలోని యేసు అని దావీదు కుమారుని గుర్తించాడు. అలా మనము కూడా ఈనాడు మనం ప్రతిదాన్ని కూడా గుర్తించేవారుగా ఉండాలి. దేవుడి స్తోత్రము. గమనించేవారుగా ఉండాలి. మన విలువను పెంచుకునేవారుగా ఉండాలి. ఇతను శ్రేష్ఠుని యొక్క కుమారుడై ఉండొచ్చు, పవిత్రమైన వాడు అయి ఉండొచ్చు, కానీ అంధత్వములో అపవిత్రతలో ఆయన జీవిస్తున్నాడు గనక ఇప్పుడు యేసు కావాలి ఆయనకి. దేవుడి స్తోత్రం. అందుకేమనంటే పిలుస్తున్నాడు అండి. ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేస్తే అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఊరుకోమంటున్నారు. దేవుడి స్తోత్రము. కేకలు వేసి ఊరుకోమంటున్నారు. ఊరుకుంటే యేసే దొరుకుతారండి. ఎందుకంటే అది దొరికే కాలము. యేసు చూడు యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనంలో మాట ఉంటే చూడండి. యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనము. యెహోవా యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మాట ఆ గుడ్డివాడైన వ్యక్తి చేస్తాడు. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు గనక వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం అయితే ఇంకా వేడుకోవడానికైనా దొరకడండి. అందుకే యెహోవా దొరకు కాలమందు
ఆయన వెతకాలి. దేవుని స్తోత్రము. ఈయన త్రోవ ప్రక్కన కూర్చుండి మనుషులు ఊరుకో అని కేకలు వేస్తున్నా అని చేస్తున్నా అతను దొరికే కాలం ఇదే గనక ఏం చేస్తున్నాడు? అతను ఆయన వెతుకుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెతికే అలవాటు మనకే కావాలి. దేవుని స్తోత్రము. చాలా మంది కొన్ని అలవాట్లు ఉంటాయండి. జేబులు వెతుకుతారు, ఇంకా లేకపోతే ఇంకా వారి ఎవరైనా ఇంటికి వెళితే వారి ఇళ్ళలో ఏముందో చూస్తూ ఉంటారు. ఒక సహోదరు నాకు తెలుసు, ఆ ప్రార్థనకు వెళితే నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడే కూర్చుంటానని. మరి ఇంకొక ప్లేస్లోకి ఇంకా వెళ్ళడం నాకు పిలిస్తే వెళ్తానేమో కానీ ఎక్కడ నుంచోమంటే అక్కడే నుంచుంటాం. ఒక సహోదరు ఒక రోజు మేము ప్రార్థనకు వెళ్ళాం, ఇలాగే ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే ఆ రాత్రి ఆ యొక్క వాష్రూమ్కి వెళ్ళడానికి అని చెప్పి వెళ్తుంటే నా వెనకే వచ్చి ఆమె పాస్ట్ గారి యొక్క కిచెన్లోకి వెళ్ళి ఏదో ఓపెన్ చేసి చూస్తుంది. నేను అడుగుతున్నాను, ఏం చూస్తున్నారు అంటే అక్కడ అది ఏంటా అని చూస్తున్నాను. అక్కడ ఏదో ఒక వస్తువు ఉంది, దాన్ని అది ఓపెన్ చేసి చూస్తుంది. నేను అంటున్నాను, అలా అది మర్యాద కాదు కదా, మంచి కాదు కదా. ఎందుకంటే మనం దేనికి వచ్చాం? ప్రార్థనకు వచ్చాం. మనం దేనికి వచ్చాం? ఇప్పుడు వాష్రూమ్కి వచ్చాం. ఈ రెండో తప్ప ఇంకొక పని మనకు ఉండకూడదు. మనం ఏం చేస్తాం? ఏం వెతుకుతున్నాం? అది ఏంటో అది బాగుందని ఓపెన్ చేసి చూస్తుంది అంటండి. అది చూసేవారికి గౌరవంగా ఉంటుందండి. మనుషులు ఇలా వెతుకుతున్నారు. దేనికి వెళ్ళాము? అక్కడ దేవుని సన్నిధులు ఇంకా ఒకటి వెతకాలి. ఏంటంటే ఏదైనా కొదువు ఉందా, ఏదైనా కొరత ఉందా, ఏదైనా ప్రార్థన అవసరం ఉందా, ఎవరైనా రోగులుగా ఉన్నారా, ఇలాంటి విషయాలు తెలుసుకుని ఒక బుక్ తీసుకుని బుక్లో పేరు రాసుకుని చక్కగా ప్రార్థన చేస్తే బాగుంటుంది కదండి. ఏం వెతుకుతున్నాం మనం? సరైన నీతిని వెతకటం లేదండి. అందుకే ఈ వ్యక్తికి తెలుసు ఆయన దాటిపోతే దొరకడని తెలుసు. అందుకే ఆయన యెహోవా దొరకు కాలమందు ఆయన వెతికేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభువుని వెతకడం ప్రారంభించాలండి. వెతికిన దొరికేవాడు దొరకడం వాడండి. ఆయన అంటాడు, అడుగుడు మీకు ఇచ్చేదను, తట్టుడు మీకు తీసేదను. ఆయన పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు కనుక ఆయన వెతికేవారుగా మనం ఉంటే ఆయన మనకు దొరుకుతాడు. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ యొక్క త్రోవ పక్కన కూర్చున్న ఈ బత్తమయ్య అనే ఈ వ్యక్తికి ఆయన సమీపంగా ఉన్నాడు గనక ఆయన వేడుకున్నాడు. దేవుని స్తోత్రము. వేడుకుంటే వేడుకునే వరకు మరను వినే దేవుడు. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసేసే దేవుడు కాదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఎడవక మడల కృప చూపించే మంచి దేవుడు అండి. ఆ మంచి దేవుడు అని తెలిసి ఈయన ఏం చేస్తున్నారంటే ఆయన ఉండగానే వెతికేస్తున్నారు. అందుకే మనసు ఊరుకోమని చెప్పుతుంటే ఈయన ఇంకొంచెం కేకలు వేస్తున్నాడు. ఇంకొంచెం కేకలు వేస్తూ అక్కడ ఏం చేస్తున్నాడండి? అక్కడ మాట చదువురా 48. ఊరుకుండా మన అనేకులు వాడిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని ఎక్కువగా కేకలు వేసాను. అప్పుడు యేసు నిలచి వాడిని పిలువడని చెప్పగా పిలిచి ధైర్యం తెచ్చుకొనుము. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ మనుషులు ఎలాంటి మనుషులు, దేవుడి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అక్కడ యేసు ప్రభువారు వాడి అర్హత చూడటం లేదు, వాడి యోగ్యత చూడటం లేదు. వాడు పిలుస్తుంటే నిలిచి వాడిని తేరు చూస్తున్నాడు యేసు ప్రభువారు. ఇక్కడ మనుషులు మొదట ఏమంటున్నారు? ఓరకొండమంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారండి? పిలవగానే అంటున్నారు. అంటే ఇక్కడ మనుషులు ఎలా కనిపిస్తారు? సమయానికి మాటలు మార్చేసేవారుగా కనిపిస్తారు. అక్కడేమో ఊరుకో, నువ్వేమైనా పెద్ద ప్రైమ్ మినిస్టర్ కొడుకువా? నువ్వు పిలిస్తే ఆయన ఏమైనా ఆగిపోతాడా? ఆగు, ఊరుకో, ఆగు అని చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ వ్యక్తిని పిలుస్తున్నారో ఈయన ఏం చేస్తున్నాడండి? ఈ వ్యక్తిని పిలుస్తున్నారు. ఈ మనుషులు అప్పటి వరకు గర్దించిన వారు, అంతవరకు కోపడిన వారు ఇప్పుడు అన్నారు ధైర్యం తెచ్చుకో అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓసరి వెళ్ళంటండి రంగులు మారుస్తుందంటండి. నేటి మనుషులు ఏ యొక్క పరిస్థితి ఆ యొక్క పరిస్థితికి చెవి ఒగ్గేసి వారు రకరకాల రంగులు మార్చేస్తూ ఉన్నారు. నేను అంటున్నాను, నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు ఎరిగిన వాడు, క్రీస్తు ప్రేమను పొందుకున్న వాడువైతే ఎప్పటికీ నువ్వు అవునంటావును కాదంటే అలా జీవించిన వారి జీవితంలో ధన్యమని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంతవరకు ఊరుకోమని గర్దిస్తున్న ఈ మనుషులు ఇప్పుడు అన్నారు ధైర్యము తెచ్చుకో, ఆయనని పిలుస్తున్నాడు అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ధైర్యము తెచ్చుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నువ్వు శ్రమలో ఉన్నావా? ధైర్యము తెచ్చుకో. కష్టపడుతున్నావా? ధైర్యం తెచ్చుకో. నీకు వ్యాధి ఉందా? ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను బాగు చేసే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీ స్థితిని మార్చే దేవుడు నీ సమీపంగా ఉన్నాడు. అందుకే ఆయన సమీపంగా ఉన్నాడు గనక మనం ఏం చేయాలండి? ఆయన వెతికేవారుగా, ఆయన పిలిచేవారుగా,
ఆయన ఆయన ఒకవేళ నేను మనుషులు కుటుంబం భర్త లేకపోతే కుటుంబము నేను అనిచేస్తున్నా సరే ఓరకుండక ఇంకెక్కువగా కేకలు వేస్తూ దేవుడిని వెళుతున్న దేవుణ్ణి ఆపేసేటట్టుగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు నా ప్రార్థనలు అంటాను, ప్రభు నేను ఆరాధన చేస్తున్నప్పుడు నేను అంటుంటాను, యేసు ప్రభువారు నిన్ను దాటెళ్ళకుండానే నీ ఎదుట నిలిచి దీవించేంత వరకు నేను విడమను ప్రభు అని చెప్పి యాకోబు ఎలాగైతే పెనుగులాడుతున్నాడు ఆ రీతిగా పెనుగులాడే ప్రార్థన, ఆ రీతిగా పెనుగులాడే ఆ యొక్క విశ్వాసము నీకు కావాలి కనుక ఆయన దాటిపోకండి అంటాను. దావీదు కుమారుడా దాటిపోకండి చూపిస్తాను. దేవా నా కుటుంబం దాటిపోకండి, నా భర్తను దాటిపోకండి, నా సంఘం దాటిపోకండి, నన్ను దాటిపోకుండా ఆ దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ దాటి వెళితే ఏమవుతుందో మన జీవితం, ఆయన దాటి వెళ్ళారంటే మనం ఏమవుతాం ఎరగని వారుగా ఉన్నాము కనుక ఏ రాత్రి దేవుడిని ఏం చేయాలండి, మన పిలుపుతో లేకపోతే మన ప్రేమతో మన ప్రార్థనతో ఆయన ఆపేసేవారుగా ఉండాలి. దేవుడి స్తోత్రము. ఆగేవారు వెళ్ళేవారండి. మనకు తెలిసిన వారు కొన్నిసార్లు మనకు తెలిసిన వారు కూడా మనం బాగా ప్రేమించేవారు కూడా మన సమయం అయిపోయింది అనుకోండి, సపోజ్ నేనే ఉన్నాను బడి మీద వెళ్ళిపోతూ ఉన్నాను, నాకు ఇష్టమైన పాస్టర్ కనబడ్డారు అనుకోండి, ఆయన పాస్టర్ నాకు ఇష్టమే, ఆ తండ్రి నాకు ఇష్టమే, కానీ నేను ఏం చేస్తానండి నాకు సమయం లేకపోతే ఆయన దాటి వెళ్ళిపోతాను. ఆయన పిలుస్తున్నా కూడా వినబడకుండా నేను దాటి వెళ్ళిపోతాను. కానీ యేసయ్యా సమయం లేదు, సమయం ఉంది, ఇలా కాదండి. వారి విశ్వాసతను చూసి వారి నమ్మకాన్ని చూసి దేవుడు కార్యాలు చేసే దేవుడు గనక ఈ రాత్రి నా విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నా నమ్మకాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు ఈ రాత్రి ఏమన్నాడండి, ఆయన దొరికే సమయం ఇదే గనక, దొరికే కాలం ఇదే గనక వేడుకొనక ముందే మన యొక్క హృదయాన్ని చూసే దేవుడు స్తోత్రం కలుగును గాక. మనుషులైతే పై వేషాలు చూస్తారేమో కానీ నీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో వేదన ఉందా ఆయన చూస్తాడు, బాధ ఉందా ఆయన చూస్తాడు, కష్టం ఉందా ఆయన చూస్తాడు, కన్నీరు ఉందా ఆయన చూస్తాడు. చూసే దేవుడు అండి. అందుకే హాగర్ ఏమంటుంది, చూచుచున్న దేవుడు, నేను చూచుచున్న దేవుడు అని పేరు పెడతాను. దేవుడి స్తోత్రం కనుక అరణ్యములో ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, తనకు సహకరించేవారు లేరు. ఆ సమయంలో కన్నీరు విడుస్తుంటే దేవుడు ప్రత్యక్షమే మాట్లాడుతుంటే హాగర్ అంటుంది, నన్ను చూచుచున్న దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను చూస్తున్న దేవుడు అని పేరు పెట్టిందండి. మరి రాత్రి మనం ఏ పేరు పెడదామండి? ఆయన మనం చూసే దేవుడేనా? ఆయన మనం చూసే దేవుడు. స్తోత్రం. రేట్గా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనం చూస్తున్నాడు, నీ నీతిని చూస్తున్నాడు, నీ యథార్థతను చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు, నీలో ఉన్న ఆ భయాన్ని చూస్తున్నాడు, నీలో ఉన్న బాధను చూస్తున్నాడు, నీలో ఉన్న బెంగ. మనం అనుకుంటాము ఈ బెంగలో బాధలు కష్టాలు దేవుడు చూడండి కేవలం ఏం చూడండి విశ్వాసాన్ని ప్రార్థన చూసే దేవుడని కొందరు అంతరా వేసేస్తున్నారు. ఆయన అన్న మొదట నీ బాధనే చూస్తాడు, మొదట నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. మనుషులు చూసాడు దేవుడు చూడండి. ఆ యొక్క పాపం చేసిన స్త్రీని మనుషులు ఏం చూస్తున్నారండి, ధర్మశాస్త్రం చూస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని చేయడానికి ఆయన అసలు వాళ్ళ టార్గెట్ ఎవరంటే యేసు ప్రభువారు. మొదటి టార్గెట్ ఎవరంటే యేసు ప్రభువారు, రెండవ టార్గెట్ ఈమె. అంటే ఈమెను బట్టి అంటే ఒక చిన్న వెరవేసి చేపలు పట్టేద్దామన్నట్లుగా ఒక పాపం ఒక స్త్రీని చూసి అసలు నేను అంటే యేసు ప్రభువారు పట్టుకోవడానికి ఆ స్త్రీని ఉపయోగించనక్కర్లే. నిజంగా వారి నీతిని అనుసరించిన వారైతే, ధర్మశాస్త్రానికి నిజంగా లోబడిన వారైతే ఇంకొక మార్గాన్ని మరింటారు. కానీ ఏమంటారంటే ఈలో నుంచి అంటే తప్పిదం ఏదైనా దొరుకుతుందని చూసి ఏమి దొరకక ఇక్కడ ఎలాగని ఈయన ఎలాంటి దేవుడు అండి, పాపను ప్రేమించే దేవుడు, రోగులు స్వస్థపరిచే దేవుడు, ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళని ఆదరించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు కనుక ఈ స్త్రీని చంపొద్దనే చెప్తాడు. ఖచ్చితంగా మేము రాళ్ళేసేస్తాము. ధర్మశాస్త్రం చెప్తుంది పాపమందు పట్టబడిన స్త్రీకి రాళ్ళతో కొట్టబడి చంపడమే ధర్మము కనుక మేము చంపేస్తామంటాము. ఆయన ఏమో మరి రక్షకుడు కదా, రక్షించేస్తారు కదా. ఈయనేమంటాడు, ఆగండి, కొట్టకూడదు, చంపకూడదు అని అంటారు. అప్పుడు ఆయన కూడా వేసేద్దాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనుషులకు మనస్తత్వము ఇలా ఉందండి, మనుషులకు ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి మనసును నమ్మగాల, నిన్ను ప్రేమించి నిన్ను తప్పించి నిన్ను విడిపిస్తున్నా దేవుడు చూడాలంటే నేను అంటాను మనం తప్పించి రక్షిస్తున్నాం దేవుడి. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ ఆయన ఏమంటారండి, మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే మొదట ట్రై చేయండి. ఎంత దేవునికి అందుకే అన్నాను, అందుకే మంచి పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానముల కర్త. ఆశ్చర్యకరుడండి ఆయన, ఆశ్చర్యకరులు చేస్తాడు. ఆయన ఆలోచన చాలా గొప్పది. ఆకాశం చూసిన, భూమిని చూసిన అనుకుంటుంటాను, అసలు ఆయన ఆలోచన ఎంత గొప్పది. ఈ ఆకాశాన్ని, ఆ ఆకాశంలో ఉన్న ఆ రంగులు కానీ లేకపోతే ఆ మేఘాలు కానీ అవన్నీ చూస్తున్నప్పుడు కనిపిస్తుంది ఎంత గొప్ప ఆ యొక్క ఆలోచన అయ్యింది. ఆ యొక్క ఇంకా ఫ్రూట్స్ అవి చూస్తున్నప్పుడు అసలు ఈయనకి ఎంత 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 గొప్పగా ఈయన ఆలోచన ఉంటుంది చూడండి. ఏదైనా చిన్నది చేసినప్పుడు ఒక మనుషుడు ఆహారంగా తయారు చేసి ఒక చిన్న కాయను చేస్తే దాన్ని అలా చేసేయచ్చు. మామూలుగా మన పిల్లలకి ఇలా చేసి అలా లేదండి. మన తల్లిదండ్రులే మనకు అలా చేసి ఇచ్చేస్తారేమో కానీ మన దేవుడు చూడండి ఎప్పుడో ఆదిలోనే నీ ఆరోగ్య విషయం లేకపోతే నీ పట్ల శ్రద్ధ కలిగిన విషయం చూడండి. ఒక చిన్న దానిమ్మ గింజలు దానిమ్మకాయ చిన్న కాయని చూద్దాం, అది చూడండి. అది ఆయన అలాగా లోపల అన్ని గింజలు వేసి దానికి ఒక ఏమంటారు దాన్ని ఒక 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 కప్ ఒక యొక్క ఏమంటారు దాన్ని చక్క కట్టేసేసి అలా ఇచ్చేచ్చండి. కానీ అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అక్కడ అలా కాదు, దానికి చాలా జాగ్రత్తగా ఎక్కడ ఒకదానికొకటి పాడవకుండా నీకు ఆరోగ్యం కలిగించేటట్టుగా చక్కగా వాటిని అన్ని అమర్చి ఒక్కొక్క దానికి అది వరుస్తుంటే తెలుస్తుంది దాని యొక్క విలువ. ఎంత అందమైన ఆలోచన చూడండి. మన కొరకు దేవుడు ఇంత అందమైన సృష్టించినప్పుడు ఈయన ఆలోచన చాలా గొప్పదండి. ఈ ఆలోచన మనకు తెలియక మనం అనుకుంటా మాకు దేవుడు ఏం చేస్తాడండి, యేసు ప్రభువు మాకేం చేస్తాడండి, అన్ని కష్టాలే, అన్ని బాధలే. పోనీ యేసు ప్రభువు మన బైబిల్ గ్రంథంలో చూస్తే మీరు రండి మీకు మేళ్ళు ఇస్తాను, మీరు రండి మీకు ఆస్తులు ఇస్తాను, మీరు రండి మీకు బంగారం ఇస్తాను, ఇంకా మీరు బంగారం మీదే నడుస్తారు, అసలు నేల మీద నడవనక్కర్లే అని ఎక్కడైనా బైబిల్ గ్రంథం రాసి చెప్తుందండి? బైబిల్ ఇలా ఎక్కడ రాయబడి ఉందండి? ఆయన అన్నాడు, నన్ను వెంబడించువారు నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించే స్తోత్రం కాదు. అంటే లోకములో ఉన్న సుఖమును విడిచిపెట్టి వెంబడించమన్నాడు. కానీ రండి నేను బంగారపు వీధుల్లో మిమ్మల్ని నడిపించేస్తాను, ఇంకా ఫ్లైట్ల్లోనే కానీ ఇంకా కింద ఎక్కడ మీరు అడుగు పెట్టక్కడే అక్కడ అంత అద్భుతమైన ఇస్తాడండి. ఎప్పుడో తెలుసండి, ప్రతి విషయం మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. కనుక మనము ఈ యొక్క గుడ్డివాడైన దేవుని యొక్క విలువను తెలుసుకుని ఆయన యొక్క రాకను తెలుసుకుని ఆయన యొక్క ప్రేమను తెలుసుకుని పిలుస్తున్నాడు. అలాంటి పిలుపు కొరకు దేవుడు చూస్తాడు. ఈ రోజు నువ్వు పిలిస్తే పలకడానికి, నువ్వు రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసండి, ఊరుకోమని ఎవరైనా మాట్లాడితే సమాధానంగా ఊరుకుంటున్నాం. అందుకే మన జీవితంలో కార్యాలు జరగలేదు. ఈ వ్యక్తి ఎలాగైతే ఆ మనిషి యొక్క మాటను లెక్క చేయక ఆయన వస్తున్న మార్గాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆగేంత వరకు పిలుస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో ఈ యొక్క రాత్రి అంతా ఉపవాసం ఉండి లేకపోతే ఈ రాత్రి అంతా మేలుకోకండి. ఈ ఆల్రెడీ ప్రేయర్లో మనం ఏం చేయాలండి, ఆయన ఆగేంత వరకు పిలుస్తూనే ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యం చేసేంత వరకు కూడా ఆయన ఎదుట మొక్కుతూనే ఉండాలి. అలా చేసినప్పుడు దేవుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన వద్ద సకల ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక ఆ ఆశీర్వాద వారసులుగా మనల్ని దేవుడు చేస్తాడు కనుక ఈ గుడ్డివాడైన ఈ భక్తలోమి అనే ఈ యొక్క పవిత్రమైన జీవితం జీవించినప్పటికీ అంతవరకు తన పుట్టక నుండే అతను గుడ్డివాడు గనక అంధత్వంలో ఉన్నాడు. అంతవరకు మంచి ఏంటో నీతి ఏంటో ఏమి ఎరగని జీవితం జీవించాడు. ఎప్పుడైతే ఆయన కనికరించాడో ఆ యొక్క తనకున్న స్థితిని పాడవేసి తెలుస్తోత్రం ఆయన అతనుకున్న ప్రతి పాడవేసి దిగ్గునలేసే అనుభవం తెలుస్తోత్రం కనుగొన గాక. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడా మనందరికీ కూడా ఎలాంటి అనుభవం కావాలి అంటే దిగ్గునలేసే అనుభవం. దేవుని స్తోత్రము. దిగ్గున లేస్తాను మనకి ఇచ్చిన చాలా మంది కుంటివారు కానీ గుడ్డివారు కానీ అంధత్వంలోనే ఉండి దేవుని ఎదుట నడవలేకపోతే దేవుడితో కొనసాగలేకపోతున్నారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు దిగ్గున లేసి ఆయన వెంబడిస్తే ప్రతి ఆశీర్వాదానికి వారసులు మనమే అవుతాం, ప్రతి దీవెన కోసం మనమే అవుతాం. కనుక ఆ గుడ్డివాడైన వ్యక్తి ధైర్యము తెచ్చుకొని యేసు ప్రభువారి ఎదుట నిలబడి అతనిలో ఉన్న అంధత్వాన్ని ఎలా తొలగించుకోడు. ఒకవేళ మనము ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్లో ఏదైనా మనం సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుంటూ ఏదైనా విడవలసి ఉంటే విడిచిపెడుతూ ఏదైతే మన సన్నిధి దేవుని సన్నిధిలో ప్రార్థించాలో అలా ప్రార్థిస్తూ దావీదు కుమారుడా నన్ను దాటిపోకండి అని అడిగే అనుభవంలోనికి ఈ సంఘం రావాలని ఈ సంఘం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈ గుడ్డివాడైన భక్తులోమి తనలో ఏముందంటే ఇంకా అతను ఏముందంటే అతను గుడ్డివాడే కానీ అతను రోషం కలిగిన వాడే ఉన్నాడు. అతను గుడ్డివాడే కానీ అతనిలో పట్టుదల ఉందండి. ఈనాటి క్రైస్తవుడికి ఏంటంటే రోషము కావాలండి. ఈనాటి క్రైస్తవుడికి ఏం కావాలంటే పౌరుషము కావాలి.
ఉండాలి, ఆగిపోయేటట్టుగా కాదు కానీ కొనసాగేటట్లుగా మన జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ గుడ్డి వాడని చూసి మనం కూడా ఏం చేయాలండి, దిగ్గురలేసే అభిషేకంలోనికి, దిగ్గుల సనువులోనికి మనం ఎలా దేవుని స్తోత్రం కనుగొను గాక. ఆఖరిగా చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి. ఎందుకంటే ఆ దిగ్గురలేసే ఆ యొక్క అనుభవం తెలియక మనుషులు అక్కడే ఆగిపోతూ ఉన్నాను. నేను హైందవునికి ఇంత ముందు వచ్చాడు చెప్పాను, నేను విగ్రహారాధన కుటుంబంలో పుట్టాను, నా తర్వాత విగ్రహారాధన చేసేవారు, నేను కూడా చాలా పూజలు చెప్పాను. మరి యేసు ప్రభు వారిని నేను వెంబడించడానికి నాకు ముఖ్య కారణం ఏమీ లేదు. ఎందుకంటే నేను బైబిల్ చదివి ఇలా సత్యలో కూర్చుని సేవకులు చెప్పే వాక్యాలు విని నేను మారు మనసు పొందలేదు. కానీ నా మారు మనసు ఎక్కడ తెలుసండి, బెడ్ మీద, హాస్పిటల్లో ఒక బెడ్ మీద, అంటే ఒక రోగిగా ఉన్నప్పుడు నేను మారు మనసు పొందాను తెలుస్తోతున్నాను. కానీ అంతవరకు నేను యేసు ప్రభు అంటే నాకు తెలియదు కనుక యేసు ప్రభుని ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయనకు హృదయం ఇవ్వాలి, జీవితం ఇది నాకేమీ తెలీదు. నాకేం తెలుసు అంటే విగ్రహాలను పూజించడం, చక్కగా ఆ యొక్క మా తల్లిదండ్రులు నడిసే మార్గం నడుస్తూ అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక పండగ వస్తే ఇంటి నిండా చక్కటి తినడానికి మంచి పదార్థాలు ఉంటాయి. చక్కగా పండగ అంటే చాలా కొత్త బట్టలు ఉంటాయి, తినడానికి చాలా రకరకాల ఫుడ్స్ ఉంటాయి, రకరకాల స్వీట్స్ ఉంటాయి. ఇదంతా పండగ, ఆ పండగ బాగుంటుంది. కానీ యేసు ప్రభులోకి వస్తే ఏముంటుందండి, అన్ని ఉపవాసాలే, అంతా కన్నీరే, అంతా కూడా అసలు నాకు అసలు ఆ ఉపవాసం ప్రతి ఏమీ తెలియవండి. అలాంటి సమయంలో నా మారు మనసు ఎప్పుడో తెలుసండి, నేను హాస్పిటల్లో రోగిగా ఉన్నప్పుడు తెలుస్తోత్రం కనుగొనగక కాలు చెయ్య నోరు మాట్లాడే నోరు లేదు, నడవడానికి కాలు లేదు, ఏదైనా ఏదైనా తీసుకోవడానికి చెయ్యలేదు. ఇలాంటి స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడికి నా హృదయాన్ని ఏమని ఇస్తానో తెలుసండి, ప్రభువా నాకు ఇంతవరకు నువ్వెవరో తెలీదు, నేను క్రైస్తవులకు విరోధిని కానీ నీకు విరోధిని కాదు, మీరు ఎవరో తెలీదు, యేసు ప్రభు అంటే తెలుసు. కానీ ఒక గొర్రె పిల్లలు పట్టుకుని కర్ర పట్టుకుని ఇలా దీనంగా ఉండే నువ్వు నాకు తెలుసు, నేను జస్ట్ చూశాను కానీ నాకెవరు తెలుసు అంటే క్రైస్తవులు తెలుసు. నాకు ఆ గాజుల బొట్లు తీసేసి వికారంగా ఉంటారే ఆ క్రైస్తవులు తెలుసు, కానీ నాకెవరో తెలియదు. కానీ ఒక్క అవకాశం నాకు ఇస్తే, నువ్వు కుంటోళ్ళు కాళ్ళు ఇచ్చావని ఇప్పుడు ఎవరు అమ్మగారు చెప్తున్నారు కదా, కుంటోళ్ళు కాళ్ళు ఇచ్చావని, గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చావని, మోగోళ్ళకి మాట ఇచ్చావని నేను విన్నాను. వింటమేంటి చాలాసార్లు మైక్లో ఆ పాస్టర్ చెప్తే చాలాసార్లు విన్నాను. నువ్వు నిజముగా దేవుడు అయితే, నువ్వు నిజమైన దేవుడు అయితే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నాకు కాలు ఇవ్వండి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాను, నాకు నోరు ఇవ్వండి, నీ గుర్చు మాట నువ్వు నా చెయ్యిస్తే నీ పని చేస్తాను. ఆ సమర్పణ నాకేమో తెలియదు. కానీ కష్టంలో అనుకున్నా కానీ ఒక నాకున్న బాధలో అటు మొక్కుబాటు చేసుకున్నా తర్వాత కూడా తిరుగుబాటు చేయొచ్చు, కానీ నేను తిరుగుబాటు చేయలేదండి. ఎప్పుడైతే ఆ మంచంపై ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నేను మారు మనసు పొందాను. నేను అప్పుడు అంటాను, ప్రభా నేను టీవీలు చూడనయ్యా, సినిమాలు చూడనయ్యా, సినిమా హాల్స్కి వెళ్ళను ప్రభా, పార్కులకు వెళ్ళను, బీచ్లకు వెళ్ళను, 10 మంది ఆనందంగా ఉన్న స్థలంలో నేను కూర్చోను ప్రభా, నేను నీతో ఉంటాను. ఆ నల్లట్టేసి ఒక బుక్ ఉంటుంది, ఆ పైన పరిశుద్ధ గ్రంథం ఒకటి ఉంటుంది, ఆ మాట తప్పు లోపల తెల్ల పేపర్ మీద ఆ నల్ల అక్షరాలు ఏముంటుందో తెలియదు. కానీ ఈ రోజు బైబిల్ చదువుతాను ప్రభా అని చెప్పి హాస్పిటల్లో నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. స్తోత్రం కలుగును గాక. ఒక తల్లిగా చెప్తున్నారు, అమ్మ మొదటి నుంచి చదివి నీకు అర్థం కాదు, ఇక్కడ మధ్య నుంచి ఒకటి మత్తయ్య అని ఉంటుందని ఆవిడ తీసి ఇక్కడ చదివని చెప్పి అప్పుడు నోరు లేదండి, అడగడానికి నాకు అవకాశం లేదు. కానీ దేవుడే మార్గం తెరుస్తూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆమె చెప్తుంది ఇక్కడి నుంచి చదివమ్మని చెప్పి స్తోత్రము. చదువుతుంటే యేసు ప్రభువు ఎలా పుట్టారు, ఆయన రోగులు ఎలా ఇవన్నీ తెలుస్తున్నాయి. దేవుడు కార్యాలు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆయన కుంటు వాళ్ళకి కాలు ఇచ్చాడు, దేవుడు నాకు కాలు ఇస్తాడు. ఆయన వాళ్ళకి మాట ఇచ్చాడు, నాకు ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా నా చేతిని బాగు చేస్తాడు. నేను ఖచ్చితంగా దేవుడు పని చేస్తాను. తెలియదు కానండి, నా హృదయములో నేను దేవుడికి ఇచ్చిన మాటను బట్టి నా హృదయం అనిపిస్తుంది, నేను ఏదో చేయాలి, యేసు ప్రభువు కోసం నేను ఏదో చేయాలి, దేవుడికి నేను ఏదో చేయాలని తపన కనుకేమీ తెలియదు. ఎందుకంటే నేను చదువుకున్నది 8th క్లాస్ పాస్ అయ్యి 9th క్లాస్కి వచ్చాను, అప్పుడే పెళ్ళయింది, నాకేమీ తెలీదు. కానీ స్పష్టంగా ఆ బైబిల్ గ్రంథం చదవడం కూడా నాకు అసలు అది అర్థం కాదు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. కానీ నీ సేవ చేస్తాను ప్రభు అనేదాన్ని, ప్రతి ప్రార్థనలో కూడా నీ సేవ చేస్తాను, ఏ సేవ నాకు తెలియదండి. నాకు తెలిసింది ఒకటే, నాకేమనిపించిందంటే ఏదో ఒక పని చేయాలి కదా యేసు ప్రభువు కోసం అని చెప్పి నాకు ఇంకా కాలు చేయి పూర్తిగా రాకముందే కొంచెం, అంటే నేను 4 నెలల వరకు నేను బెడ్ మీదే ఉన్నానండి. 4వ నెలలో కొంచెం అలా నేను కొంచెం గోడలు పట్టుకుని లేదా కర్ర తీసుకుని అలా నడవడానికి అవకాశం ఉంది. అక్కడ మేమున్న రామారావుపేట సిడిల్పర్ అంటే అక్కడ అర్థమవుతుందండి, సారన్ బుక్ స్టాల్ ఉన్న వీధి చివరిలో మేము ఉండేవాళ్ళం. అక్కడ ఒక ముగ్గురే 3 కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఉండే. నాకు ఆ వదిన గారు తెలుసు, ఆ ఆంటీ గారు తెలుసు, ఆ యొక్క తెలుసు. ఆ ముగ్గురిళ్ళకి ఒకసారి వెళ్ళనిదండి, అక్క ఆంటీ మీ దగ్గర ప్రార్థన చేయనా,
ప్రార్థన చేయమనేవారు. ఆ వదిన అంటే ప్రార్థన నాకేం తెలియదండి, ఎలా ప్రార్థించని తెలుసండి, ప్రార్థన నాకు తెలియదు. నేను గబగబా ప్రభా దీవించండి అవి ఆశించండి నాకు ప్రార్థన తెలియదు కనుక నేనేమనేదాన్ని అంటే దేవుడి జ్ఞానాన్ని బట్టి నేను ఆంటీ మొదట నా కోసం నువ్వు ప్రార్థన చేయండి, కాలు నా చేయికి నా నోటి కోసం ప్రార్థన చేయండి, మా దగ్గర కొట్టున్నారు కదా ఆయన బాగా మారాలి, మార్పుని పొందాలి, ఆయన పాపం అంతా తాగుదంతా విడిచిపెట్టాలని ప్రార్థన చేయండి అని చెప్పి ఆమెకు అవసరం ఇచ్చి ఆమె ఎలా చేస్తుందో విని అంటే వినటం వల్ల విశ్వాసగతంగా నేర్చుకోవచ్చండి. తెలుసుకోవచ్చు అంటే దేవుడి విషయం చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి మనుషులకు జ్ఞానం లేక కాదండి, వినడానికి హృదయము ఇస్తే అన్ని అర్థమవుతాయి. నేను ఇచ్చాను దేవుడికి హృదయం, దేవుడి స్తోత్రం కాలం చేతంటే ఆమె ఎలా చేస్తా అన్నీ విని అదే విధంగా ఆమెను అడిగి ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. దేవుడి స్తోత్రం. చేపకి ఎవరు నేర్పించారండి? ఈత ఎవరు నేర్పించలే, కానీ అది ఇదేస్తుంది అన్న కదా, నీటిలో అలా తీసుకొని అలా పడేస్తే అది హ్యాపీగా ఇది ఎందుకంటే దానికి అది తెలిస్తే కనుక నీటిలో వేసేంత వరకునే అది మన చేతిలో కొట్టుకుంటుందండి, అది మన చేతిలో ఉన్నంత వరకు అది గినగలాడుతుంది, కానీ దాన్ని ఒక్కసారి నీట విడిచిపెట్టండి ఈజీగా వెళ్తుంది. దేవుడి స్తోత్రం కనుగొన గాక. దేవుడి చేతిలోకి వెళ్ళేంత వరకునే మనము కొట్టుకోవాలి, బాధపడాలి, కానీ దేవుడి చేతిలోకి వెళితే దేవుడు వాడేసుకున్నాడు. దేవుడి స్తోత్రం కనుక అలా చిన్నగా ప్రార్థన ప్రారంభించారు. ఆ ప్రార్థన ఈ రోజు ప్రాంతాలను దాటి దేశాలు కూడా వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం కనుగొన గాక. అనేక స్థలాలు దేవుడు వాడుకోవడం కారణం ఏంటంటే నేను దేవుడి యొక్క మనసు ఆపేస్తుంటే మా నాన్నగారు అనేవారు, నువ్వు ఇలా తయారావు, గాజులు తీసేసావు, బొట్టు తీసేసావు, ఇంకే మొగుడు భర్త ఉన్నాడు దానిలా కాకుండా మొగుడు చచ్చిన లేకుండా నిన్ను అది వచ్చి ఏమైనా కాపురం చేస్తాడు అంటే నేనేమంటున్నానంటే నా కాలు చెయ్యనోరు బాగున్నది కనుక వాడు వస్తే కాపురం చేస్తారు అంటున్నారు. ఒకవేళ నిజంగా ఇలాగుంటే ఆయన ఈ చెయ్యి ఇలా పెట్టుకుని ఈ కాలు ఇలా పెట్టుకుంటే కాపురం చేస్తారండి? అన్ని బాగున్నప్పుడే నేను అక్కర్లేదు, ఏమి ఈ కాలు చేయలేనప్పుడు నాకేం కావాలి? నేను ఒకటే మాట్లాడాను, కాపురం చేస్తే ఒకే దేవుడికి వందాలు, చేయకపోయినా దేవుడికి వందాలు. 4 వీధుల్లో కడుక్కుని నా పిల్లలు పెంచుకొని, 3 పాపలండి నాకు, పిల్లలు పెంచుకుంటాను. మీ దగ్గర రానులేని నాన్నగారు చెప్పేదాన్ని, మీ దగ్గరకు నేను ఎప్పుడు కూడా మాకు ఇది కావాలని అడుక్కోవడం రానని చెప్పేదాన్ని. నా దేవుడు అడుక్కునేటట్టుగా దేవుడి స్తోత్రం కనుగొనగాక, ఒకరు పెట్టేటట్లుగానే ఉంచారు. దేవుడి స్తోత్రము కనుక ఆనాటి ఆ సమర్పణ, ఆనాటి ఆ మారు మనసు ఈనాటి వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో నేను ఇచ్చిన మాట ప్రకటన ప్రభా కాలిస్తే ఎక్కడికి వెళ్ళమంటే రాత్రి చూడండి, పగలు చూడండి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతూ నేను ప్రొద్దుట పాస్కర్ ఫోన్ వీలు కాకపోతేనేమో కానీ నేను మాట ఇస్తే ఎప్పుడు తప్పదు. ఎందుకంటే నేను అక్కడ ప్రేయర్ నడిపిస్తున్నాను, పాస్కర్ ఫోన్ చేస్తారు, నేను వెళ్ళలేని స్థితి. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా నా శరీరము సరిగా అంత బలంగా ఏమీ లేదు. ఎందుకంటే ఆ సెప్టెంబర్ నెల 1వ తారీఖు నా బుక్ చూడండి, 1వ తారీఖు మొదలుకొని 30వ తారీఖు ఒక్కరోజు కూడా ఖాళీ లేదండి. అక్టోబర్ నెలలో 2 రోజులు ఖాళీగా ఉన్నట్టున్నాను, ఈ 16 రోజులు 2 రోజులు ఖాళీ. ఎందుకంటే దేవుడు అలా వాడుకున్నాడు. దేవుడు కృపలు, దేవుడు స్తోత్రం కన్నా నా హృదయం ఇచ్చాను. అక్కడ తండ్రి నన్ను అణిచేయడానికి ప్రయత్నిస్తున్నారు, నా యొక్క భక్తిని ఎలాగో చెడగొట్టడానికి చూస్తూ ఉన్నారు. ఆయన నేనే ఒక్కరోజు కూడా నా యొక్క కుటుంబంలో ఎవరికి కూడా నేను తల వంచకుండా దేవుడికి మాత్రం ఇచ్చి నేను నా దేవుడి గురించి చెప్పాను, ప్రభా నా భర్త వచ్చి నన్ను విడిచిపెడతా అంటే నీకు వందనాలు చెప్పి ఏదోలా బ్రతికేస్తాం, కానీ నేను కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా విడిచిపెట్టిన లోకంలోనికి నేను వెళ్ళను ప్రభా తీర్మానం తీసుకుని దేవుడి స్తోత్రం కలుగునుగాక. నా భర్తను చూసిన మొదటి రోజు ఆయన మాట్లాడుతున్న మాట అంటే నేను ఉన్నప్పుడు ఇలా అన్ని వేసేసుకుని నేను ఇలా అన్ని తీసుకున్నా నీలో పడ్డా నాకు తెలుసు కనుక ఒకరోజు వేషం కొరకు ఏదో చేసినట్టుగా నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండు, నేను ఎలా ఉండాలి నేర్పించి దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఎందుకైనా అలా మాట్లాడంటే ఆ చిన్న సాక్షి చెప్పి నేను ముగిస్తాను. దేవుడి స్తోత్రము నేను ఆ యొక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నా భర్తకు నేను ఎలా చెప్పని సేవ చేస్తున్నాను, నేను సేవలో మనం ఎలా చెప్పాలో తెలియదండి. నేను అనుకున్నాను నా భక్తి నన్ను కొనసాగిస్తాను. ఆయన వెళ్తారు మరలా నేను సేవలో కలిగే పైన గ్రామం ఉంటుందండి, జీమావుడకు 3 కిలోమీటర్ల దూరంలో పైన అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో నేను అప్పటికి సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక ఇంటి దగ్గరే ఒక అరుగు మీద కొన్ని కుటుంబాలు, ఒక 8-9 కుటుంబాలు కూడుకునేవారు, ప్రార్థన చేసుకునేవాళ్ళము. అలా ప్రార్థన చేసేవాళ్ళు బాధపరుస్తూ ఉన్నప్పుడు నా భర్త ఇండియా వచ్చినప్పుడు ఆ యొక్క గ్రామంలో పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, చాలా పెద్ద మీటింగ్స్ వేరే పాస్కర్ పెట్టారు. మా దగ్గరకు వచ్చి పాపలందరూ చెప్పారు, అమ్మగారు మీరు కూడా రండి, అయ్యగారు చూసినట్టు ఉంటుంది, అయ్యగారిని చూసి మీరు కూడా రండి అని చాలా చాలా ఎక్కువ ఫోన్ చేసి బతిమాలితే మేము మీటింగ్స్కి వెళ్ళామండి. ఆ మీటింగ్స్ వెళ్ళినప్పుడు నేను అలా కూర్చున్నాను. ఆ మీటింగ్స్ అవుతున్నప్పుడే పాస్టర్ రవి నిస్టెంట్ గారు అని ఒక పాస్టర్ ఆ వాక్యం చెప్పుతూ మధ్యలోనే ఆయన ప్రార్థన చేస్తుంటే దురాత్మలు లేసి కేకలు వేస్తున్నాయి. ఆయన వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుంటే దురాత్మలు కేకలు వేస్తున్నాయి.
చేస్తానే ఆ కేకలు వేస్తున్న వారిద్దరిలో నా దగ్గరకు వచ్చే ప్రార్థన చేసి యవనస్తుల మీద ఆ దురాత్మలు పట్టుకుని ఏలుబడి చేస్తూ చాలా శోధిస్తుంటే ఈ అమ్మాయిల మీద ఆ దురాత్మ ఇంకా అందరినీ చెదరగొట్టేస్తుంటే నెమ్మదిగా చచ్చిపైకి ఇలాగే పైన ఉంటుందండి. ఆ చచ్చిపైకి తీసుకుని వెళ్ళిపోతే ఆ చచ్చి పైన వాళ్ళందరూ ఆ అమ్మాయిల జుట్టు పట్టుకుని నువ్వెవరు అంటే ఇప్పుడు మరి లైవ్ జరుగుతుంది కనుక నేను ఆ యొక్క పేరు చెప్పడం లేదు, కానీ ఈ లోకాలే దేవత అని చెప్పి ఆ యొక్క పేరు చెప్పి ఆ యొక్క చాలా చాలా విషయాలు మాట్లాడుతూ అక్కడ పట్టుకున్న వారందరినీ చెదరగొట్టేస్తుంది. ఆ సేవకులు కూడా చాలా చాలా ప్రార్థన చేస్తా దానిని లోపరుచుకోలేకపోతూ ఉన్నారు. అప్పుడు నేను పైన కిందే కూర్చున్నాను, ఎందుకంటే మరి ఎవరో సేవకులు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, అది మా పిల్లలైనప్పటికీ నేను మర్యాద కదని చెప్పి ఆ దెయ్యం పట్టుకున్న ఆ అమ్మాయి యొక్క తల్లి నా దగ్గరకు వచ్చాను. అమ్మగారు మీరు పైకి వచ్చి ఒక్కసారి బుజ్జిని కొట్టేస్తున్నారు, ఒక్కసారి రండి అని చెప్పినప్పుడు నా భర్తను మనకెందుకమ్మా అంటున్నారు. నేను అంటున్నాను ఇప్పుడు మనం మీరు నా మధ్యలో ఏదైనా ప్రాబ్లం, ఎందుకంటే అది మనను కూడా అటాక్ చేస్తుంది. మనం దీన్ని ఓడించిన వారు వెళ్ళాలి, కానీ దీన్ని వదిలేసి అలా వెళ్తే మనం దారిలో ఎక్కడ ఎక్కి దానివల్ల అటాక్ అవుతుందండి. మీకు తెలియదు, నాతో ఒక్క నిమిషం ఒక అరగంట వెళ్ళిపోదామని చెప్పి అన్నప్పుడు నా భర్త నాతో వస్తున్నారు. మేమిద్దరం వెళ్తున్నప్పుడు పాస్టర్ కూర్చున్నంత దూరంలో నేను చెప్పులు ఇప్పుతుంటే ఆ పాస్టర్ గారికి నేను ఎవరో తెలియదు. ఆయన అన్నారు కాకినాడ పాస్టర్ అమ్మగారు అని చెప్తున్నారు. ఈ పాస్టర్ గారికి ఆ స్థానిక పాస్టర్ గారు కాకినాడ పాస్టర్ అమ్మగారు అని చెప్తున్నారు. కానీ దురాత్మ అంటుంది అది రాజీరా అంటుంది. దేవుడి స్తోత్రం కనుగొని కాక అది రాజీ, అది కాకినాడ నుంచి వస్తుంది. దాన్ని ఎన్నోసార్లు చంపాలనుకున్నాను, ఎన్నిసార్లు చంపాలనుకున్నా నేను వెళ్ళేసరికి దాని చుట్టూ ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్నిని టచ్ చేయలేకపోతున్నాను. చాలాసార్లు కొట్టి చంపేద్దాం అనుకున్నంటే నా భర్త వచ్చి గట్టిగా పట్టేసుకుని, ఎందుకు అంటే ఆయనకు అలాంటి అనుభవాలు లేవు అప్పటి వరకు. దురాత్మలు మాట్లాడితే దేవతడబడిన మాట్లాడితే విషయమైన తెలియక ఆయన చేయి పట్టుకున్నప్పుడు అన్నాను ఏం కాదు ఏమీ ప్రాబ్లం లేదండి 10 నిమిషాలు అంటే నేను అనుకున్నాను ఈమెంటి ఆటలతోటి అసలు ఏమనుకుంటుంది. మగాళ్ళు పట్టుకుంటే ఇలా పట్టుకుంటుంటే ఈ 8 మంది నలుగురిని 8 మంది ఇలా ఇసిరేస్తుంది, ఈమెం చేస్తాను అనుకున్నప్పుడు నేను ఆయనకు ఒక చైర్ ఏమని కూర్చోమని నా చెప్పులు పెళ్ళి నేనేమీ చేయట్లేదండి. ఆమె చేయి పట్టుకుని భాషలతో ప్రార్థిస్తుంటే 8 మంది ఆపలేకపోతున్నారు. భాషలతో ప్రార్థన చేసి ఇలా చేయి పట్టుకుంటే అది లోబడింది. స్తోత్రం కలుగును గాక. లోబడగానే చాలా సమయం పోరాటం అయ్యింది. ఆఖరిగా చాలా మాట్లాడుతుంది, నేను చంపేస్తానంటుంది, ఆ పాస్కర్ని చంపేస్తానంటుంది, ఏదేదో చెప్తుంది, ఏవో స్టోరీ చెప్తుంది. అదంతా అయిన తర్వాత ఆఖరి బలమైన ప్రార్థన చేసి ఇంకా నేను సిలువేస్తేనే కానీ ఇది విడిచిపెట్టలేదన్న కానీ లోబడిపోయిందని. ఎందుకంటే దేవుని సిలువ విలువ దెయ్యాలకు తెలుసు, మనుషులకు దేవుడు విలువ తెలియదు. కానీ దేవుడు సిలువ విలువ మనుషులు తెలియదు. కానీ దేవత అనబడిన వాటికి, దేవుళ్ళు అనబడిన వాటికి, ప్రతి దెయ్యానికి కూడా దేవుడి యొక్క సిలువ విలువ తెలుసండి. సిలువేసేద్దాం అంటాడు కానీ భయపడేది, లోబడ్డనేసి నన్ను విడిచిపెట్టినట్టు తెలుసు. స్తోత్రము. ఎక్కడికి వెళ్తామంటే నాకు ఒక ప్లేస్ ఉంది, ప్రాముఖ్యమైన ప్లేసు, అక్కడికి వెళ్ళిపోతానంటుంది. స్తోత్రం కనుగొని కాక మీరు విడిచిపెడితే విజయవాడ వెళ్ళిపోతానంటుంది అండి. నేను అంటున్నాను వెళ్ళే ముందు మరి ఇక్కడ ఈ అమ్మాయిని విడిచిపెట్ట అంటున్నప్పుడు ఆ పాస్టర్ కాలం అంటున్నారు నువ్వు ఇప్పటి వరకు దేవుని సేవకురాలే, బూతులు మాట్లాడావు కదా, సారీ చెప్పంటాడు. కానీ ఇది నా గొప్పతనము కాదు, నా మంచితనము కాదు, నాలో ఏ విలువ లేదు. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ అంటుంది, 2 కాళ్ళ మీద చేతుల నుంచి అంటుంది నువ్వే గెలుస్తావు, నేనే ఓడిపోయాను, నేనే ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతాను. దేవుడి స్తోత్రం కలిగి చప్పుడు కొడదామండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇలా నేను చెప్తుంటే దేవుని విలువ దెయ్యాలకు తెలుసండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎవరికి క్షమాపణ చెప్తుందంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి అది సారీ చెప్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. నన్ను విడిచిపెట్టి వెళ్తానన్నప్పుడు అప్పుడు నా భర్త మేము వెళ్తున్న ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇంకొక అమ్మాయిని కూడా చిన్న ప్రార్థన చేసి విడిచిపెట్టి ఆ పాస్కర్ ట్రైన్ అయిపోయిన ఆయన లెక్చరర్ కనుక ఆయన త్వరగా వెళ్ళిపోవాలి కనుక ఆయన అలాగా అవ్వగానే అంటున్నారు వెళ్ళిపోతుంటే ఇంకో అమ్మాయిలో ఉందంటే ఆయన అంటున్నారు ఇవి సాధారణమైన స్త్రీ అనుకుంటున్నారా, ఆమె పరిశుద్ధత నిండిన బలమైన స్త్రీ కనుక ఆమె చూసుకుంటుందని చెప్పి ఆయన త్వరగా ట్రైన్ టైం అయిపోతే తెల్లగట్టు 3 గంటల ట్రైన్ అయినా 2:30 విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతే నేనేం చేయలేదని అంటున్నాను. నాకు అంత ఓపిక లేదమ్మా, ఇంకా అయిపోయింది అని నేను జస్ట్ ఇలా ఉంటావా వెళ్తావా అని చెప్పి టచ్ చేయగానే అది విడిచి వెళ్ళిపోతే నా భర్త బండి ఎక్కని అంటున్నారు అసలు ఇలా ఎలా అని అడుగుతున్నారు. దేవుడి స్తోత్రం కనుగొనగాక. అప్పుడు కొన్ని విషయాలు చెప్పి బెడ్ మీద ఉండగానే దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన నింపారు కనుక దేవుడి శక్తినిచ్చారు. నేనేమి కాదు కానీ పరిశుద్ధాత్మ దేవునికే మహిమ గంట అని చెప్పినప్పుడు నా భర్త నా విలువ దేవుడి స్తోత్రం కనుగొనగాక. అప్పుడు తెలిసిందని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, రాత్రి పగలు ఇవేమీ చెప్పరండి. వెళ్తున్నావా సరే దేవుడి స్తోత్రం, ఎన్ని గంటలకు వెళ్తావు, ఎన్ని గంటలకు వస్తావు, ఇది తప్ప ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ ఉండవండి. ఉదయం
ఉదయం 4 గంటల వరకు కూడా ప్రార్థనలోనే ఉన్నాను. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ ఒక అమ్మాయి చాలా సీరియస్గా ఉందండి. ప్రార్థన స్వాతి అనే ఆమె పేరు. చాలా 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 48 గంటల వరకు కూడా ఆమె చెప్పలేనంత డెలివరీ అయింది. ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఆ యొక్క ఆపరేషన్లోనే అమ్మాయికి ఆటో స్ట్రోక్ వచ్చి ఆమె గుండెకి బాగా వీక్ అయ్యి అన్ని పల్స్ పడిపోయినాయి. అంటే చాలా బలహీనంగా ఉంది. అపోలో హాస్పిటల్లో ఉంది. ఆమె కొరకు ప్రార్థన చేయండి. అమ్మాయితో వాళ్ళ ఫోన్లో చాలా సమయం మాట్లాడి జస్ట్ ఇక్కడ కొంచెం గంట ముందే నేను అప్పుడు నా భర్త ఫోన్ చేసి అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నామంటే ఇలా సర్పవరం వెళ్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మాకు చాలా నీరసం గురించి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటున్నాను. రెస్ట్ తీసుకునే సమయం కూడా లేదు. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. దేవుని స్తోత్రము. అసలు వాక్యం చదువుకోలేదు. చిన్న మాట తీసుకుని వెంటనే స్నానం చేశాను, ఏసీ వేసుకున్నాను, కొద్దిసేపు ప్రార్థన వాక్యం అంటే వాక్యం చదివే కానీ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయగా దేవుడు ఒక చిన్న మాట చూపించారు. ఆ చిన్న మాట పట్టుకున్నాను, ప్రార్థన చేశాను, ఇక్కడ బయలుదేరొచ్చాను. దేవుని స్తోత్రము. ఈ విలువ ఎలా అంటే దేవుడి కృపలో నేను లోబడినప్పుడు నేను మారు మనసు పొంది ఆ మారు మనసు పొందినటువంటి ఈనాడు వరకు కూడా ఆయన మార్గంలో ఉన్నాను కనుక దెయ్యాలు లోబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. చీకటి శక్తి లోబడుతూ ఉన్నాయి. దానికి కారణం నా దేవుడు కనుక ఎవరైనా సరే ఒక్కసారి దేవుడు గుర్తిస్తే ఆయన విడిచిపెట్టేంత వరకు కూడా మనం విడిచిపెట్టుకోవడం. స్తోత్రము. ఆయన పాదాలు పట్టుకొని దావీదు కుమారుడు దాటిపోకని కేకలు వేసేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక మీరు కూడా దేవుడి యొక్క సన్నిధిలో మారిన వారు మారు మనసు పొందిన వారు దేవుని పాదాలు పట్టుకునేవారు కనుక ఎప్పటికీ మన ప్రాణం ఉన్నంత వరకు మనం మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టే వరకు ఉండకుండా ఆయన సందులో విశ్వాసం కలిగి మనము విలువైన వారుగా ఉంటే మన విలువని పెంచుతారు, దీవిస్తారు కనుక ఆ గుడ్డి భర్తలో మీ ఎలాగైతే దావీదు కుమారుని కనికరించని కేకలు వేస్తూ ఆయన యేసు ప్రభువు వెళ్తుంటే ఆపి స్వస్థత తీస్తారు. ఆ రీతిగా మనము కూడా దిగ్గురు లేసి అభిషేకులకు వెళ్దాము, దిగ్గర అనుభవంలోకి వెళ్దాము. ఆ స్థితిలో ఎవరైనా పడి ఉంటే ఈ రాత్రి ప్రభువా నన్ను కూడా ఆ దిగ్గును లేసేటట్లుగా నాలో ఉన్న వాటిని పారవేసి నీ సన్నిధిలో దిగ్గును లేసితో నడిసే అవకాశం నాకు ఇవ్వండి ప్రభని ప్రార్థన చేద్దాం. ఈ కొన్ని మాటలు మన వెనుకలో దేవుడు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దైవజనుల ప్రత్యేకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తల వంచి ఎవరికైనా బలహీనంగా అనారోగ్యంగా ఉంటే అనారోగ్యంగా ఉన్న భాగం మీద ఒకవేళ మీ శరీరంలో తలనొప్పి కానీ లేకపోతే ఏదైనా స్టమక్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా నొప్పి బాధ ఉంటే ఒక్క చిన్న ప్రార్థన మీ అనారోగ్యంగా ఉన్న భాగం మీద ఒక చేతి నుంచి ఒకవేళ మీ టోటల్గా బాడీ అంత బలహీనంగా ఉంటే మీ యొక్క తల మీద చేయించి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభా దయ కలిగిన తండ్రి యేసురక్షక నీ పరిశుద్ధ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభ నీ పిల్లల ప్రభ అయ్యా ఏ బలహీనతలో ఏ అనారోగ్యంలో నీకు తెలుసయ్యా. రోగులకు పరమోజుడు నీవే గనక దేవ ముట్టండి స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనన్నావయ్యా. యెహోవా రఫా అంటూ స్వస్థత కనుక చేయండి ప్రభ. అయ్యా నువ్వు చిందించిన రక్తములో ప్రభ మాకు విలువ పెరుగుతుంది కనుక తండ్రి ఇప్పుడే ప్రభా ప్రతి బిడ్డలో ఉన్న అనారోగ్యాత్మలు ఏసునామలో బంధించడయ్యా. దురాత్మలు ఏసు లయపరచడు ప్రభ. సంపూర్ణ స్వస్థ సంపూర్ణ ఆరోగ్యము ఏసునామలో బిడ్డలకు దయచండి అయ్యా. కుటుంబంలో ఏదైనా సమస్యలు పరిష్కరించండి, ఏదైనా ప్రాబ్లం తీసివేయండి ప్రభ. మీరు ఇంకా నీలో అధికంగా ఎదగడానికి నీ కృప దయచండి. ఈ రాత్రి కాల సమయంలో విన్న వాక్యము వారి హృదయంలో భద్రపరచుకుని ప్రభ ఇంకా నీ లోతుగా భక్తిగా సాగడి కృప దయచండి. కృపలో జ్ఞాపకం చేసుకోమని మహిమా ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ అది యేసుక్రీస్తు అధికారి కలిగిన నామములో ప్రార్థించి పెడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవాని స్తోత్రము పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశయనుడానికి స్తోత్రము నాయన. దేవా ఈ సాయంకాల సమయంలో ప్రభా నా తండ్రి ఇదిగో పాటల యందు ఆరాధన యందు ప్రభా దేవా నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మతో ప్రభా అయా నా తండ్రి నీ బిడ్డలైన మా అందరి మీద నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఇదిగోనైనా కాకినాడ పట్టణం నుండి ప్రభా ఇదిగో నీ కుమార్తెను ప్రభా రాజీ తల్లి గారిని ప్రభా అయా నాయనా నా తండ్రి అయా ఈ మందిరానికి తోడుకొని వచ్చి ప్రభా దేవా అద్భుత రీతిగా నాయనా దేవా బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభా దేవా నీ బిడ్డను నాయనా వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఇదిగో నాయనా నా తండ్రి అయా గుడ్డివాడైన ప్రభా బస్తులమై ప్రభా నా తండ్రి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు ప్రభా వారందరూ అనిసివేస్తున్నారు. ఊరుకో అంటున్నారు. అయినను ప్రభా ఇంకా ఎక్కువగా కేకలు వేసి ప్రభువుని అక్కడ ఆపు చేశాడు. అలాంటి అనుభూతినైనా నా తండ్రి
అయా మమ్మలను దాటి వెళ్ళిపోకు తండ్రి. దేవా నా తండ్రి, నా తండ్రి, అలాంటి అనుభూతి ప్రభువా ఇదిగో నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి ప్రభువా. దేవా నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టే ప్రభువా ఆ అనుభూతి దయచేయండి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు, వందనాలు ఆయన. ఇదిగో నీ బిడ్డలైనా మా అందరి మీద ప్రభువా మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి. మీ సన్నిధి కాంతినైనా నీ బిడ్డల అందరి మీద ఉదయింపచేయండి ప్రభువా. నీతి సూర్యుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తల్లిగారిని ప్రభువా, అయా నా తండ్రి రాజే తల్లిగారిని ప్రభువా అనేక స్థలాల్లో ప్రభువా, అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ప్రభువా దేవాని బిడనైనా నా తండ్రి రెండు పాళ్ళ ఆత్మతో ప్రభువా దేవాని బిడను ప్రభువా వాడుకోండి ప్రభువా. దేవా తన కుటుంబాన్ని తనకిచ్చిన సంఘాన్ని ప్రభువా ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి సమయం ఇచ్చిన దేవుని దాసులు ప్రభువా నా తండ్రి డేవిడ్ పలయ్య గారికి దేవా పరిపూర్ణమైన నా తండ్రి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వండి ప్రభువా. నెమ్మదిని గ్రహించండి ప్రభువా. దేవా ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి కార్యాన్ని సబలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.